సినిమా అయిన మహా మారుతి టోకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీను. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టోకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి పాటలకు సంబంధించిన చర్చ వాడిగా వేడిగా జరుగుతా ఉంది. కీరవాణి గారు కంపోజ్ చేసిన విధానం గురించి రాజమౌళి గారు డిఫరెంట్ గా పాటలను ఎంచుకున్నారు అని ఇలా రకరకాల చర్చలు కొనసాగుతా ఉన్నాయి. బాహుబలి ఆల్బమ్ లో అందరి చర్చల్లో నిలుస్తున్న ఓ పాట ఉంది. ఆ పాటే ధీవర. ఈ పాటను రాజమౌళి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తయారు చేయించినట్టు అర్థం అవుతుంది. కీరవాణి గారు కూడా బ్రిలియంట్ గా తన సృజనకి పొదును పెట్టి ఈ పాటను డిజైన్ చేసినట్టు కనపడుతుంది. పోతే ఈ పాటకి సంబంధించిన విశేషం ఏమిటి అంటే విజువల్ గా ఈ పాట సూపర్ గా ఉండబోతుంది అని అర్థం అవుతుంది. అంటే మగధీరాలో ధీర ధీర సాంగ్ ఉంది చూడండి, ఆ రేంజ్ లో ఆన్ స్క్రీన్ మీద ఈ సినిమా సూపర్ గా హిట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాంటి పాటల్ని పిక్చరైజ్ చేయడం అనే దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారు రాజమౌళి. కాబట్టి స్క్రీన్ మీదే ఈ పాట అందాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ధీవర పాటని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్స్ లో తీసుకొచ్చారు. వినటానికి తెలుగులో కంటే ఇంగ్లీష్ వెర్షన్ లో ఈ పాట చాలా బాగుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూనే ఈ పాట కంపోజ్ చేయడం జరిగింది అని. తెలుగు వర్షన్ కి రామజోగయ్య శాస్త్రి గారు, కీరవాణి గారి తండ్రి శివశక్తి దత్తా గారు కలిసి లిరిక్స్ అందించారు. దీపుతో కలిసి రమ్య బెహ్రా ఈ పాటను పాడారు. ఆవిడ చాలా చక్కగా పాడారు. ఆవిడ పాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంగ్లీష్ వెర్షన్ కి లిరిక్స్ నోయల్ తో కలిసి ఆదిత్య రాశారు. అలాగే రమ్య బెహ్రాతో కలిసి ఆదిత్య అనే ఈ పాటను ఇంగ్లీష్ లో పాడటం జరిగింది. విజువల్ గా ఈ పాటని రాజమౌళి గారు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు, అందులో డౌటే లేదు. బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ ని పాటలు లేకుండా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. మరి ఈ ధీవర ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ ని ప్రమోషన్ కోసం వాడుకుంటారో లేక సినిమాలో కూడా చూపెడతారో వేచి చూడాలి. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.